దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు 203వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థనా టీవీ. సబ్జెక్టు నా దర్శనాల్లో, ఒకే కోవకొచ్చిన దర్శనాల్లో ఇతర జనుల మీద దేవుడికి అపారమైన ప్రేమ ఉంది అనేది రుజువులు, సాక్ష్యాలతో మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఆ ధర్మిల దేవుడు ప్రధానమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఆయన వెళ్తున్నప్పుడు శిష్యులకి ఇచ్చాడు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, సకల జనులకి సువార్త ప్రకటించండి, ఆయన ఒక్కడే దేవుడు అనేది వారికి అర్థమయ్యేటట్టుగా ప్రకటించండి అని చెప్పి అది ఇచ్చాడు. అది ఎంత కష్టమైన పనో మరి కొన్ని వచనాల ద్వారా మీకు రూఢి అయ్యే విధంగా తెలుసుకొస్తున్నా. ఇప్పుడు ఇంకా కొన్ని వచనాలు, అది ఆ సువార్త ఎంత కష్టమైన పని, ఆ పని మనకు అప్పగించడంలో ఇతర జనుల మీద దేవుడి యొక్క ప్రేమ ఇమిడి ఉంది అని చెప్తా ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేర్టై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే అని చెప్తా ఉన్నాడు. ఈ వచనంలో మనకు చెప్పింది అంటే 12-13 వచనాల్లో కార్యసిద్ధి కలగజేసిన వాడు దేవుడే అని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు ఆజ్ఞాపించిన తర్వాత ఆ కార్యాన్ని సిద్ధింపజేసేది కూడా ఆయనే. మీరు భయముతో వణకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి అన్నాడు. మనం రక్షణ వచ్చేసిందండి. ఈ రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి, అంతే తప్ప రక్షణ వచ్చేసింది, మేము బాప్తిజం తీసుకున్నాం, ఇక మాకు చాలు అని మీరు అనుకోటాలి. నిత్యం భయంతో వణుకుతూ ఆయన ఆజ్ఞల్లో ఈ ప్రధానమైన ఈ ఆజ్ఞను మనం ఏమైనా చేస్తున్నామా? విలువైన రాళ్లతో ఆ సువార్తను ఏమైనా కడుతున్నామా? ఆ పునాది మీద విలువైన రాళ్లను పేర్చి మరి ఆ యొక్క సువార్త ప్రకటిస్తున్నామా? లేకపోతే మరి విలువైన రాళ్ళు వేయకోకుండా కర్రతో, గడ్డితో అలాంటిది చేస్తున్నావా అని చూసుకోవాలి. మన రక్షణ కొనసాగించుకోవాలి అని అంటే, కొనసాగాలంటే దేవుడి ఆజ్ఞలు పాటించి తీరాలి. అంతం వరకు కూడా వచ్చే శ్రమలను సహించాలి, శ్రమలన్నీ సహించాలి. అంతం వరకు సహించకపోతే రక్షణ ఏ క్షణంలో అయినా మనం కోల్పోతాం. అంతం వరకు సహించకపోతే మధ్యలో ఎక్కడైనా రక్షణ కోల్పోతాం. అందుకే భయంతో వణుకుతోనే మనం బ్రతకాలి. క్రైస్తవులు అన్నవారు నిత్యము భయంతో వణుకుతో బ్రతకాల్సిందే. దేవుని ఎడల అందరి ఎదులో భయపడమని కాదు, ఇతరులకు భయపడమని కాదు, దేవునికి భయపడి వణుకుతూ ఉండాలి. ఎందుకంటే ఈ రక్షణ ఎప్పుడైనా పోతుంది. అన్నీ బాగానే ఉన్నా కూడా సువార్త సరిగ్గా ప్రకటించకపోతేనే అగ్నిలోంచి బయటపడేసినట్టుగా మరి తప్పించుకుంటారే తప్ప నరకాన్ని. మీరు అక్కడ పరలోకంలో ఏమీ సరైన మహిమ మీకు ఏది ఉండదు అని చెప్పినటువంటి దేవుడు మీరు చిట్ట చివరి వరకు కూడా మీ రక్షణని భయంతో వణుకుతో కొనసాగించండి అన్నాడు. ఇది భారం కాదా? క్రైస్తవులైనటువంటి వారి మీద దేవుడు పెట్టిన భారం కాదా? దేవుడు ఆజ్ఞలు అయినటువంటి ఆ సువార్త ప్రకటించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. మరి ఆ రక్షణ మీరు కోల్పోతారా అని చెప్తా ఉన్నాడు. అయితే కార్యసిద్ధి ఆయన కలగజేసుకుంటాడు. మీరు అంటూ స్టార్ట్ చేస్తే అది ఎలా జరగాలో ఆయనే కార్యసిద్ధి కలగజేసుకుంటూ ఉంటాడు అని చెప్పాడు. అది ఫిలిప్పీ పత్రికలో చెప్పబడింది. ఇక తర్వాత 2 కొరింథీలో చాలా ఇంపార్టెంట్ ఇది, 11వ అధ్యాయం. మరి ఆ యొక్క కష్టం ఏంటి, ఆ కష్టమైన పని ఏంటి, ఆ కష్టం పౌలు గారు ఎట్లాంటి కష్టం పడ్డాడు, ఆ కష్టం గుండా దేవుడు ఎలా నడిపించాడు అనేది 2 కొరింథీయుల 2వ పత్రిక 11వ అధ్యాయం 23-33 వరకు ఒకసారి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23-33. 23 నుంచి, వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరవిందగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని,
ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనను ఆపదలలోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణములో ఆపదల్లోనూ అరణ్యములో ఆపదల్లోనూ సముద్రములో ఆపదలోనూ కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్న ఇయునుగాక సంగములన్నిటిని గూర్చి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయినా నేనును బలహీనుడును కానా? ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగుదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుతున్నాను. నేను అబద్ధమావటం లేదని నిరంతరము స్థితించబడుతున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరెతాను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టుకోగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో ఉండి తప్పించుకొని పోతిని. అబ్బా, ఎన్ని శ్రమలాంటి పౌలు గారు పడింది. ఈయన ఏర్పరచుకున్న రోజే చెప్పేశాడు దేవుడు. అపొస్తలుల కార్యంలో వస్తుంది అది. తర్వాత ఏర్పరచుకున్న రోజు నా గురించి ఇతడు ఎన్ని శ్రమలు పడవలసింది నేను ఆయనతో శ్రమలు పడిస్తా. అననీయ నువ్వు వెళ్ళి అతనికి ఆ బాప్తిజం ఇచ్చేయి అని చెప్పాడు ఆయనకి, అననీయకి. అయ్యో, అతను క్రైస్తవులను హింసించే మనిషి అండి అని అంటే, బాబు అతను నేను ఎందుకు ఏర్పరచుకున్నాను చెప్పనా? నా గురించి విపరీతమైన శ్రమలు పడాలైనా పడతాడు, నేను చెప్పినట్టు నువ్వు చేయి అన్నాడు. అంతే. అందరికీ ఆశ్చర్యమే. ఆయన మహాజ్ఞాని. మనం ఎవరు చెప్పినా యేసు ప్రభువుని గురించి వినేటువంటి మనిషి కాడు. ఆ యోధా మతమే తప్ప ఇంకోటి లేదు అప్పటికి. కానీ దేవుడు దర్శించిన తర్వాత అతను ఎంతగా మారాడంటే ఎన్ని దెబ్బలు తిన్నాడో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఎవరైనా సరే, నేను అపోస్తలుగా ఆ యొక్క శిష్యులు ఉన్నారు. శిష్యులు వెళ్ళి ఎప్పుడైనా సరే మేము గొప్పవాళ్ళం, మేము ఇంత చేసాం అంత చేసామని చెప్తారని, నేను అంతకంటే ఎక్కువ పరిచర్య చేస్తున్నాను. అయ్యా చూడండి, దేవుడు పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే ఈయన శిష్యుల తర్వాత ఈయన ఏర్పరచుకున్నాడు. ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈయన ఏర్పరచుకున్నాడు. ఇక అప్పుడు అన్ని రకాలుగా చెప్తున్నాడు. ఆ యొక్క చెప్పిన మాటలు ఎన్ని కాదు. వాళ్ళు హెబ్రీలు అయితే నేను హెబ్రీయుడినే, అలాగే ఆయన ఏదైతే అది అన్నీ నేను కూడా అవుతున్నా. ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడంటే నేను కూడా ధైర్యవంతుడినే అని చెప్తున్నాడు. వాళ్ళు హెబ్రీలు అయితే నేను హెబ్రీయుడిని, ఇజ్రాయెల్ అంటే నేను ఇజ్రాయెల్నే, వాళ్ళు అబ్రహాం సంతానం అంటే నేను అట్టివాడినే. అంటే పౌలు ఎవరండి, మొన్న వచ్చాడు, మేము ఇదే అది ఇట్లా అని చెప్తారేమో, వాటన్నిటికంటే నేను ఎక్కువే అంటున్నాడు ఈయన. అంటూ వాళ్ళు మేము క్రీస్తు పరిచారకులం అండి, క్రీస్తుతో పాటు తిరిగామండి, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటే తిరిగామండి అని అంటున్నారు. నేను కూడా అంతకంటే ఎక్కువ క్రీస్తు పరిచారకుడిని, మరీ ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఇక నేను పడిన ప్రయాసాలు చెప్తా వినండి. ఈ ప్రయాసలు వాళ్ళు ఎవరైనా పడ్డారేమో మీరు చూసుకోవచ్చు అన్నాడు. ఏం ప్రయాసలు పడ్డాడట? అనేక పర్యాయం చెరసాలలో ఉంటిని. ఇక ఆయన బ్రతుకు అంతా కూడా చెరసాలే ఎక్కువగా. ఆ చెరసాలలో ఉండే ఉత్తరాలు ఇవన్నీ రాశాడు. అపరిమితంగా దెబ్బలు 1-2 దెబ్బలు కాదు, అపరిమితమైన దెబ్బలు తిన్నాను. అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. ప్రాణం వాళ్ళ పోద్దా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయా. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నా. అంటే 39. అక్కడ షరతు ఉంది 40 దెబ్బలు దాకా రాకూడదని. యూదులు ఈయన ఎన్నిసార్లు కొట్టారట? 5 సార్లు కొట్టారు. ఒక్కోసారి 39 దెబ్బలు చొప్పున. అంటే సుమారు 140 దెబ్బల పైనే నా ఒంటి మీద యూదులు కొట్టిన దెబ్బలు ఉన్నాయి. అన్ని మార్లు నేను దెబ్బలు తిన్నా. 5 మార్లు కదా, 5 4 20, 200 దగ్గర 200 దెబ్బలు ఆయన ఒంటివే పడినాయి. ముమ్మారు బెత్తాలతో కొట్టారండి. అవి బెత్తాలు ఉంటాయి బాగా చువ్వల్లాంటివి, వాటితో 3 సార్లు కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడిన రాళ్ళు రువి కొట్టారు నన్ను. 3 సార్లు ఓడ పగిలిపోయి శ్రమ పడ్డాను. ఓడ పగిలిపోయి మరి ఈదుకుంటా ఆ యొక్క చెక్కల మీద పడి
ద్వీపాల మీదకి వెళ్ళి అక్కడ అట్లా పడ్డా 3 సార్లు. ఒక రాత్రి పగల్లో సముద్రంలో గడిపి తిని, రాత్రి పగలు సముద్రంలోనే ఆ చెక్కల మీద కూర్చుని గడిపా. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో, నదుల వలన ఆపదల్లో, ప్రయాణాల్లో ఆపదలు వచ్చినాయి, నదులు దాటేటప్పుడు ఆపదలు వచ్చినాయి, దొంగల వల్ల ఆపదలు వచ్చినాయి, నా స్వజనులైన ఆపదలు, నా స్వజనులే నా మీద ఈర్ష్యతో ద్వేషంతో నాకు ఆపదలు కలగజేశారు. అన్యజనులు, అనేక మంది అన్యజనులు నాకు ఆపదలు కలగజేశారు. పట్టణాల్లో ఆపదలు వచ్చినాయి, అరణ్యం తిరుగుతున్నప్పుడు ఆపదలు వచ్చినాయి, సముద్రంలో యొక్క ప్రయాణం చేస్తుండగా ఆపదలు వచ్చినాయి, కపట సహోదరుల వల్ల ఆపదలు వచ్చినాయి. నాతో పాటు ఉంటూ కపట సహోదరులు కొంతవల్ల ఆపదలు పడ్డా. ప్రయాసముతో, కష్టముతో, తరచుగా నా జాగరణతో, ఇక అన్ని రోజులు భోజనం కూడా అన్ని రోజులు నిద్రపోటానికి వీలు కాల, జాగరణ. రాత్రులు మరి ఆ చలిగాల్లో ఆ యొక్క ద్వీపాల మీద పడిపోయి ఉన్నప్పుడు ఆ రోజుల్లో నిద్ర ఏమొస్తుంది, రాత్రుల్లో జాగరణలో. ఆకలి, అన్నం ఎవడ పెడతాడో ఆకలి దప్పులతో, అన్నము లేక అలా తరచుగా ఉపవాసాలతో, చలితో వణికిపోయే రాత్రుళ్ళు, దిగంబరతలో బట్టలు కూడా సరిగ్గా లేక, కప్పుకోవటానికి దుప్పట లేక దిగంబరతతో ఉంటుంది. ఇంకా ఉన్నాయి బోళ్ళన్నీ. ఇవిగాక సంఘముల గురించి ఇంకా చింత ఉంది. ఇంకా సంఘాలు ఇంకా బలపడాలి. ఇంకా అనేక చోట్ల అన్యజనులకి ఈ యొక్క సువార్త ప్రకటించాలి, అక్కడ సంఘాలు కట్టాలి. ఆ భారము దినదినము నాకు కలుగుతూ ఉంది. మరి ఎవరైనా కూడా నువ్వు ఈ పని చేయటంలో ఈ బలహీనుడు అయిపోయానంటారా? నాకంటే బలహీనుడైన వాడు ఎవరన్నా ఉన్నాడా? నాకంటే శ్రమలు పడినవాడు ఎవడైనా ఉన్నాడా? మరి మేము అది చేసాము ఇది చేసామంటారా? నాకంటే ఎక్కువ శ్రమ కలిగినవాడు, నాకంటే ఎక్కువ మంట కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారా? అతిశయపలవాళ్ళసి ఉంటే నేను బలహీనత విషయమైన సంగతులు గుర్చేసి. కాబట్టి నిరంతరము స్తుతించబడ్డ మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. అబ్బాయి ఈయన చెప్పాడు, నేను ప్రకటించేది దేవుడు చెప్పిన ప్రకారం చేస్తున్నా, నేను పడే బాధలన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆఖరికి దమస్కులో అరేత అనే ఒక రాజు కింద ఉన్నటువంటి అధిపతి నన్ను పట్టుకుని రాత్రల్లా ఉంచి ఆ యొక్క జైల్లో పడేసి ఉంచాడు. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. దేవుడేమో పిలిచాడు, నేనయ్యా నిన్ను ఏర్పరచుకున్నది అన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడు. చూడండి, అంటే మనం సువార్త ప్రకటిస్తుండగా కష్టాలు రావా? మరి వస్తాయి. పౌలు గారికి కష్టాలు రాకుండా ఏమైనా పోయినాయా? వస్తాయి. వచ్చినా ప్రకటించాలి. భయముతో వణుకుతో ఆయన మాటని పాటించాలి. భయముతో వణుకుతో ఆయన చెప్పిన పని మనం చేయాల్సిందే చివరి వరకు కూడా. మరి ఆ యొక్క రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతి నన్ను జైల్లో ఆ యొక్క దీంట్లో పడేస్తే ఆ తెల్లారికి నన్ను ఏం చేస్తారో భయంతో కిటికీలోంచి ఒక గంపలో, కిటికీ గుండా గోడ మీద ఉండి గంపలో దింపబడి అక్కడున్న వాళ్ళు దయ తలిచి ఆ కిటికీలు ఆ గంపలో కూర్చోబెట్టి అలాగ గోడ నుంచి కిందకి జార విడిచి నన్ను తప్పించారు ఆయన నుంచి. ఇట్లాంటి ఆపదలన్నీ నేను పడ్డానయ్యా. కాబట్టి నేను దేవుడు చెప్పిన పని ఇలా చేశాను. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది తేలికైన పనే. పౌలు గారికి సువార్త ప్రకటించడం వల్ల మరి ఎక్కడైనా సుఖం దొరికిందా? దొరకలా. మనం అనుకుంటాం ఇవాళ సువార్త ప్రకటించడం మనకి కొంచెం కష్టం వచ్చింది, దేవుడు చూస్తున్నాడు కదా, ఏంటి ఏం చేయట్లేదు అని అనుకోవచ్చు. అట్లా అనుకోవటానికి వీల్లేదు. దేవుడి చిత్తం ఇవన్నీ పడాలని ముందే చెప్పాడు. నా గురించి ఎన్ని శ్రమలు అతడు పడాలో నేను అతనికి బయలుపరుస్తా అన్నాడు మొట్టమొదటిగా ఏర్పరచుకున్న రోజే. ఈ శ్రమలన్నీ పడాలని ఆయన నిర్ణయం. ఏంటండి ఎవరికి లాభం ఈ శ్రమలన్నీ ఈయన పట్టం అంటే? ఇతర జనులకు లాభం. ఈ శ్రమలన్నీ ఎవరికి లాభం? ఇతర జనులకు లాభం. ఈయన రాత్రనక పగలనక తిరిగి సృష్టికర్త అయిన దేవుడు ఈయన అని అనేక రుజువులు సాక్ష్యాలతో ఆయనకున్నటువంటి ఆ గమలీయేలు పాదముల యొద్ద కూర్చుని నేర్చుకున్న జ్ఞానాంతా రంగరించి అనేక అనేకమైన మర్మాల ద్వారా, అనేకమైన రుజువులు సాక్ష్యాలు ఆధారాల ద్వారా ఈయనొక్కడే దేవుడు, ఈయనొక్కడే సృష్టికర్త, ఈయన సర్వజనులని ప్రేమిస్తున్నాడు అనే విషయము ఒక చోట కాదు, రాత్రనక పగలనక, ఇల్లనక వాకిలనక,
పట్టణం అనక అరణ్యం అనక నదుల్లో సముద్రాల్లో తిరుగుతూ ప్రకటిస్తూ ఉన్నాడు పౌలు గారు. ప్రకటించేటట్టుగా దేవుడు చేశాడు. దీన్ని బట్టి ఇంత శ్రమలు తన శిష్యుడైన పౌలు గారికి రప్పించటంలో ఎవరిని ఉద్దేశించి రప్పిస్తున్నాడు? ఇతర జనులను ప్రేమించడం అనేది దీనిలో ఇమిడి ఉంది. ఇతర జనుల మీద ఉన్న ప్రేమే పౌలు గారితో ఇన్ని హింసలు పడేటట్టుగా చేసింది. ఈయన కానీ 4 రోజులు ఇంట్లో కూర్చుంటే ఎక్కడ సువార్త ఆగిపోద్దని మంట రగిల్చాడు. నువ్వు వెళ్ళిపోవాలి, ఈ ప్రయాణం తర్వాత ఇంకో ప్రయాణం తర్వాత ఇంకో ప్రయాణం, నువ్వు వెళ్ళిపోవాలనే మంట రగిల్చి ఆయన పంపించాడు. ఎందుకు? ఇతర జనులు ఇంకెవరైనా మిస్ అయిపోతారేమో, ఇతర జనులు ఇంకా అందాలి, ఇతర జనులు ఇంకా రక్షించాలి, ఇతర జనులు ఇంకా అనేక దేశాల్లో అనేక ద్వీపాల్లోకి వెళ్ళాలి ఇలా అని చెప్పి ఇతర జనుల మీద ఉన్న ప్రేమే ఇన్ని శ్రమల గుండా దేవుడు ఈయన నడిపించడం జరిగింది. కాబట్టి దేవుడి ప్రేమ దీనిలో ఇమిడి ఉందా లేదా? ఇతర జనుల మీద దేవుడి ప్రేమ ఉంది కాబట్టే ఇన్ని శ్రమల గుండా కూడా తన యొక్క బిడ్డలను నడిపిస్తున్నాడు. అయితే అందరూ పౌలు గారు పడినంత శ్రమ పడక్కర్లేదు. దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. కొంతమంది ప్రవక్తలను ఎన్నో కష్టాలు గుండా నడిపించాడు. ఇర్మియా ప్రవక్త జైల్లో పడిపోయాడు. అసలు ఆయన చెప్పినట్టు చేసి నానా బాధలు పడ్డాడు. భార్య పిల్లలను కోల్పోయారు, ఆయన చెప్పినట్టు చేశారు ప్రవక్తలు. ఆ ప్రవక్తల జీవితాలు త్యాగమే చేయించేశాడు. ఎందుకు? ఇతర జనులకి లాభం కలగటం కోసం. అలాగే ఈ పౌలు గారి ద్వారా ఇన్ని త్యాగాలు చేయించాడు. మనందరి చేత అంతంత త్యాగాలు చేయిస్తున్నాడా? లేదుగా. ఎవరికి ఏ మాత్రం త్యాగం చేయాలో ఆ మాత్రం త్యాగం చేయటానికి వాళ్ళకి మార్గాల్లో అది ఉంచాడు. దాన్ని మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అందరికీ సుఖంగా ఉండే అవకాశం లేదు. కొంతమందికి అయితే ఇంతంత ప్రయాస అవసరం ఉంది. ఇదంతా కూడా ఇతర జనులకి ప్రేమిస్తూ ఇతర జనుల యొక్క మేలు కోసమే ఇదంతా చేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ వచనంలో కాక ఇంకొక వచనం ఇంకా ఆయన తిమోతికి రాసిన 2వ పత్రిక 4లో 5 నుంచి 8 వరకు, అంటే ఆ యొక్క పౌలు గారిదే అది కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఉంటుంది. పౌలు గారు పడినటువంటి బాధలు అన్నీ కావు. పౌలు గారు పడినాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుంచి 8 ఏం చెప్తుందో చూద్దాం. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండవు, శ్రమపడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆ తిమోతికి ఆయనకు ఆఖరి దశకు వచ్చేసాడు. ఇక ఇవాళ రేపు అతను చంపేస్తారు పౌలు గారిని. ఇక ఆ మరణదండం రాబోతా ఉంది. అప్పుడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంతే. దేవుడికి పానార్పణముగా, నేల మీద నీళ్ళు ఎట్లా అర్పణంగా ఒలికేస్తాం అట్లా నా ప్రాణాన్ని ఒలికి చేస్తున్నా దేవుడి కోసం. ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నా ప్రాణాన్ని దేవుడికి అర్పించదలుచుకున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. దగ్గర పడిపోయిందయ్యా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండి, నేను చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా ఉండి పరిచర్య కొనసాగించు. నా కాలం అయిపోయింది, నేను చేయగలిగిందంతా చేశా. ఇన్ని శ్రమలు పడ్డా చెప్పాం కదా, ఆ యొక్క పత్రికలో చెప్పాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇందాక చెప్పిన అన్ని కష్టాలన్నీ పడ్డా. మీరంత కష్టాలు పడక్కర్లేదేమో, కానీ నేను పడిన కష్టాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవుడు మీ ఎడల ఏది జరిగించాలనుకున్నా అది జరిగేటట్టు చూడండి. నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపం. మంచి పోరాటం పోరాడి తిని, ఇది మనం చెప్పాలి. ఆయన ఏదైనా మనకు పని అప్పచెప్తే అది చేసి మంచి పోరాటం పోరాడాను అబ్బాయి అని చెప్పాలి. మనకు అప్పచెప్తే ఎంత పని అప్పచెప్పాలో ఆయనకి తెలుసు. ఎవరికి ఎంత పని అప్పచెప్పాలో అది అప్పచెప్తాడు. ఆ అప్పచెప్పిన పని చేసి, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకున్నాను. దేవుడు విశ్వాసించాడు నా మీద.
నువ్వు ఇది చేయగలవని ముందు రోజే చెప్పేశాడు. ఇతడు అన్యజనుల ఎదుట నా నామము గురించి నిలబడి ఎన్ని శ్రమలు పడాలో నేను అతనికి బయలుపరచబోతున్నానని ఏర్పరచుకున్న రోజే చెప్పేశాడు అననీయకి. కాబట్టి అదంతా జరిగిన తర్వాత ఆయన నిర్ణయించిన మీద మొత్తం నేను చేసేసాను. ఇక విశ్వాసం కాపాడుకున్నా. దేవుడికి ఇతను ఈ పని చేస్తాడు అని చెప్పాడు, దాన్ని కాపాడుకున్నా అంతే. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఏముందయ్యా మీకు లాభం? పౌలు గారికి ఏముందా? ఈ లోకంలో అన్నీ పోగొట్టుకున్నారుగా. ఈ లోకంలో మీకు ఏమన్నా సుఖం దక్కిందా? మొత్తం అన్నీ పోగొట్టుకున్నారు, ఎన్నో దెబ్బలు తిన్నారు, ఎన్నో శ్రమలు పడ్డారు, ప్రాణం కూడా పోతుందిగా అంటారేమో. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అబ్బాయ్, గొప్ప నీతి కిరీటం ఉంచబడి ఉంది నాకు అన్నాడు. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, నీతిగల దేవుడు, మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? నీతిగల న్యాయాధిపతి. ఆయనలో నీతి తప్పుతాడు ఆయన. అటువంటి న్యాయాధిపతి అట. ఆ న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు ఒక్కడికే కాదు, నీతి పౌలు గారికి ఒక్కడికే ఇచ్చి ఊరుకుందామని అనుకోడట. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. వారికి ఏ పనులు ఒక్కొక్కరికి ఇంకొక పనులు అప్పచెప్పాడు. ఆ పనులన్నీ ఎవరెవరు చేస్తారో దేవుడు చెప్పిన పనులు వాళ్ళకు కూడా నీతి కిరీటం ఇవ్వబోతా ఉన్నాడు అబ్బాయి. నాకు నీతి కిరీటం ఉంది. దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా తూచా తప్పకుండా చేసి తన విశ్వాసాన్ని కాపాడుకున్న ప్రతి వాళ్ళకు కూడా నాతో పాటు నీతి కిరీటాలు ఇవ్వబడబోతున్నాయి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఇన్ని శ్రమలు వస్తున్నాయి కదండి. క్రైస్తవులకి ఆయన చెప్పినటువంటి ఈ ఆజ్ఞ పాటించటంలో ఏంటి లాభం? దేవుడు మరి మనకి న్యాయం ఎక్కడ చేశాడు అని అంటే, ఆ న్యాయం అట పరలోకం చేయబోతా ఉన్నాడట. ఆ న్యాయం పరలోకంలో చేయబోతున్నాడట. పరలోకంలో నీతి కిరీటం ఉంచబడి ఉన్నాడు. మరి నా విషయంలో కూడా అట్లాంటి దర్శనం ఒకటి ఉంది. దేవుడు నాకు పరలోకంలో ఏమి చేస్తున్నాడో, ఏం ఉంచాడో, దాచి ఉంచాడో ముందుగానే చెప్పేయటం జరిగింది. దేవుడికి స్తోత్రం. అలా చెప్పడం భాగ్యం కాదా? ఇలా ఎవరికైనా ఎప్పుడైనా ఏ దేవుడుగా చెప్పబడినాలని చెప్పారా? నీకు పరలోకంలో ఇది దాచిపెట్టి ఉంచాలని దర్శనంలో చూపించాడా? చూపించగలరా? లేదు. దేవుడు నాకు ఇట్లాంటి ఆజ్ఞలు ఇచ్చాడు. నాకు కూడా చాలా కష్టమైన పనులు అప్పచెప్పాడు. ఆ కష్టమైన పనులు చేస్తుండగా నాకు ఈ దర్శనం కలిగింది. నీకు ఇక్కడ ఏంటి నాకు లాభం? ఇంత కష్టమైన పని చేయిస్తున్నాడే దేవుడు అని అనుకున్నాను నేను. ముందుగా జీతం లేదు అన్నాడు. మరి యొక్క మనస్సాక్షి పేరడతో నేను ఎక్కడ ఏమి తీసుకోకుండా సొంత ఖర్చులతో చేయటం, ఆస్తులు అమ్ముకుని పరిచర్య చేస్తాడు ఈయన అనేది ముందే చూపించాడు. అలాంటి పరిస్థితి కూడా నేను నడుస్తూ ఉంది కూడా. కాబట్టి ఆయన ఏది చేయాలనుకుంటే, ఎవరి ద్వారా ఏది జరగాలనుకుంటాడో అది జరిగించి తీరుతాడు. ఆ యొక్క పరలోకంలో మరి నేను నాతో చేయించినట్టు నాకేమో దెబ్బలు తగలటం అటువంటివి లేదు, కానీ భోషణ తిరస్కారాలు అంటారు. ఎన్నో దోషణలు మరి ఈయన ప్రభు గురించి చెప్తాడు. ఈయన నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఈయన ఏదో పుస్తకాలు ఇస్తాడు, ఈయన ఏదో కరపత్రం ఇస్తాడు, ఈయన తీసుకోకుండా తప్పించుకుని వెళ్ళిపోవాలి అని ముఖం చాటేసి చాలామంది స్నేహితులు పక్కకు వెళ్ళిపోయిన సందర్భాలు. మరి ఈయనేంటి యేసు ప్రభు మతం స్వీకరించాడు, మరి ఈయన చాలా తప్పు పని చేశాడు అన్నట్టుగా భావించి చాలామంది నన్ను తిరస్కరిస్తున్నటువంటి జీవితంలో జరిగినాయి. అలాగే ఏ ఫంక్షన్లో అయితే యేసు ప్రభువు నామము స్తుతించబడదో, ఏ ఫంక్షన్ అయితే యేసు ప్రభువు లేకోకుండా వేరే దేవుడి పేరేటో జరుగుతుందో ఆ ఫంక్షన్లు దేనికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదని నాకు దర్శనంలో చూపించాడు. దర్శనం. అయ్యో, పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, వాటికి కూడా వెళ్ళటానికి లేదన్నాడు. పెళ్ళి అదేంటి? క్రైస్తవులు అందరూ వెళ్తారు కానీ నువ్వు వెళ్ళటానికి లేదన్నాడు. అదే ప్రవక్త పిలుపులో. నాకు అందరూ మా చుట్టాలు బంధువులు ఉంటారు కదా, మా తమ్ముడు పిల్లలు, వీళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్దామంటే వెళ్ళటానికి లేదన్నాడు దేవుడు. ఆ వాళ్ళు ఏమంటారు? ఏంటి నువ్వు పిచ్చోడువా మంచోడువా? నువ్వు ప్రభుని నమ్మింది ఇప్పుడే, ఎప్పటి నుంచో ప్రభులో ఉన్నటువంటి పాస్టర్ గారు వస్తున్నారు,
సువార్థికులు వస్తున్నారు, క్రైస్తవులందరూ మా పెళ్ళిళ్ళకి వస్తున్నారు. పెళ్ళి శుభకార్యం అండి, దానికి రావడానికి ఏంటి అభ్యంతరం? మేమేమన్నా మా దేవుణ్ణి పూజించమన్నామా? వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించి విందు స్వీకరించి వెళ్ళమన్నాం, ఇంతే కదా. దీంట్లో మేమేమన్నా తప్పు చేసింది ఉందా? లేదుగా. మరి క్రైస్తవులకు అందరికి ఒక రూల్ ఉండదా? మీకు ఒక రూలు, వేరే వాళ్ళకు ఒక రూల్ ఉంటుందా? మీ దేవుడు అట్లా చెప్తాడా అని అందరూ నా మీద కోపంతో రగిలిపోయారు. అప్పుడు అయ్యా ప్రభువా మరి ఏంటి ఇలా అంటున్నారు అని అన్నప్పుడు ఒక దర్శనంలో చూపించాడు. ఇదిగో నిన్ను వెళ్ళొద్దంటాకి ఇది కారణము అని. ఏంటి కారణం అంటే అది ఆ దర్శనంలో చెప్పాడు. వాళ్ళు చీకట్లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళే దారి కరెక్ట్ కాదు, అది తప్పు అని వాళ్ళకి తెలియాలంటే నువ్వు వెళ్ళకుండా ఉంటే పలానా ఆయన మంచి వ్యక్తి కదా, ఆయన రాలేదు ఎందుకు, మనం వెళ్ళే మార్గం ఏమైనా తప్పా అని వాళ్ళు ఆలోచించుకునే అవకాశం వారికి ఇవ్వాలి. ఒకవేళ నువ్వు కూడా వెళితే మనం వెళ్ళే దారి రైటే, వాళ్ళు వెళ్ళే దారి వాళ్ళు వెళ్తారు, క్రైస్తవులందరూ యేసుప్రభు మార్గంలో వెళ్తారు, మనం వెళ్ళే దారిలో మనం ఏ దేవుడు అనుకుంటామో ఆ దేవుడు మార్గంలో వెళ్తాం. కాబట్టి దీనివల్ల నష్టమేమి లేదు అనుకుంటారు, నష్టమేమి లేదు, అది కరెక్టే అనుకుంటారు. అంత మంచివాడైనటువంటి రాజారావు ఈ ఫంక్షన్కి రాకపోతే ఆలోచిస్తారు, ఈయన ఎందుకు రాలా, దేవుడు చెప్పాడు అంటున్నాడు, దేవుడు ఎందుకు చెప్పుంటాడు, ఏమన్నా తప్పు ఉందా మనం వెళ్ళే మార్గంలో, ఏ దేవుడైనా ఒకటి కాదా? అది కదా వాళ్ళ ప్రశ్న. ఏ దేవుడైతే ఏంటి, మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు, ఏ దేవుడైనా ఒకటేగా, అది కాదా ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు వెళ్ళొద్దు అంటున్నాడు, ఆయన ప్రవక్త గారిని పిలిచాడట. మిగతా క్రైస్తవులకి వేరు, మిగతా క్రైస్తవులకు ఆ యొక్క ఇదే లేదు, భారం లేదు, వాళ్ళంతా వెళ్ళొచ్చు, మామూలుగా వెళ్తారు వస్తారు. కానీ నువ్వు నా ప్రవక్తవు కాబట్టి నిన్ను చూచి అనేక మంది మనం వెళ్ళే మార్గము కరెక్ట్ కాదేమో అని ఆలోచించుకోవాలి. ఒకవేళ నువ్వు కూడా వెళ్తే వాళ్ళకి అర్థమయ్యేది ఎట్లా, కాబట్టి నీకు ఆ ఏర్పాటు చేశా అన్నాడు. ఎంత గొప్ప! దీంట్లో నాకు వచ్చిన ఈ యొక్క కష్టము, దూషణ, అనేక మందితో తిరస్కరింపబడటానికి కారణము దేవుడు ఇతరులను ప్రేమించడమే కారణం. వాళ్ళని ప్రేమించాడు, నిన్ను తిడతారయ్యా, కొడతారయ్యా, ఏమైనా చేస్తారు, చేయనిగాక. కానీ ఒకానొక రోజు వాళ్ళు ఆలోచిస్తారు, నువ్వు వెళ్ళకపోతే ఏదో మన మార్గంలో తప్పు ఉందని వాళ్ళు అనుకోవాలనే నీకు ఈ పని అప్పచెప్పాను అని చెప్పి నాకు ఆ యొక్క దర్శనం ద్వారా చూపించాడు. ఎంత గొప్ప దేవుడండి! ప్రతి దాంట్లో కూడా ఇంత మర్మము ఇతర జనులకి లాభం చేయటానికే చేస్తున్నాడు. నా యొక్క దర్శనాల ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఇతర జనులు ఇంతగా ప్రేమిస్తున్నావా తండ్రి, వాళ్ళు ఏ కోణంలో అయినా ఏదో ఒక రంగంలో అట్లాగో మనం వెళ్ళే మార్గం కరెక్ట్ కాదేమో, ఒకసారి చూసుకుందామని వాళ్ళు అనుకునేలాగా చేయటానికి ఇలా నాకు ఆదేశించి ఆ యొక్క ప్రవక్త పిలుపులో నాకు అప్పచెప్పిన పని ఇది. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఇతర జనుల్ని బాగా ప్రేమిస్తున్నాడు, తన ప్రజల్ని జీవితాల త్యాగం చేయిస్తున్నాడు. కొంతమంది ప్రాణాలే అర్పించేశారు మిస్టర్. కానీ దేవుడు న్యాయాధిపతి, న్యాయవంతుడు, ధర్మము 100 పాలు పాటించేటువంటి దేవుడు. మనకు రావాల్సిందంతా పరలోకంలో ఆ జీవకిరీటమో ఇంకోటో ఆ మహిమ అక్కడ దాచిపెట్టి ఉంచాడు. ఇంతకంటే ఏం కావాలి మనకి? కాబట్టి దేవుడు ఇతర జనులను ప్రేమించి తన బిడ్డలను త్యాగం చేయించి ఇలా ఆయన ఆజ్ఞ పాటించేటట్టుగా చేసి మరి ఇతర జనులని ఎలాగైనా రక్షించాలని ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ విషయాలు ఈ వచనాల వెలుగులో మీరు గ్రహించారు కాబట్టి అనేక మందికి చెప్పడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క ఆత్మ కూడా తోడై మీకు ఉంటుంది. దేవుడు ఆ కార్యసిద్ధి కలగజేయవాడు ఆయన చెప్తాడు, మనం చేస్తాం. ఆ కార్యసిద్ధి ఎలా జరగాలో, ఎవరో ప్రభు వైపు చూడాలో చూడకూడదు, ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం కార్యసిద్ధి కలగజేయవాడు ఆయనే. మరి ఈ యొక్క ఎపిసోడ్ 103వ ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసి దేవుడి యొక్క మాటలు దీవించును కాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ 103వ ఎపిసోడ్ కూడా తగిన నడిపించారు తండ్రి, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. ఈ యొక్క వెలుగులో ప్రభువా ఈ మాటలు అనేక మందికి ప్రభువా
అందజేయబడేలాగున తగిన ప్రేరణ బిడ్డలకు దయచేయండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభువా, నిరంతరం మీ యొక్క ఆత్మ సహాయంతో కార్యసిద్ధి కలగజేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటాను. వందనాలు.